హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ జేని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఒకటే చెప్తుంది, నన్ను మాత్రం బాధ పెట్టద్దు దయచేసి. చాలా మంది చుట్టాలలో అయితేనేమి, సబ్స్క్రైబర్ అయితేనేమి, చాలా మంది యూట్యూబ్ చేస్తే తప్పండా. యూట్యూబ్ చేయటం వల్ల మీకు వచ్చిన నష్టం ఏముంది? అరే, మీ పరువు నేనెందుకు తీస్తానయ్యా? అందరికీ మీ పరువులు మీరే తీసుకుంటున్నారు, నేను తీయను. ఏమి ఇందులో ఎవరు చేయట్లం లేదా? యూట్యూబ్ ఛానల్ చాలా మంది యూట్యూబ్ ఛానల్ చేస్తూనే ఉన్నారు. ఎన్ని కోట్ల జనాలలో నేనే తప్పు మీకు కనపడుతున్నానంటే అది మీ కర్మ. ఎవరేం చేయలేరు. ఏమి సహాయం చేసే గుణం లేనప్పుడు దెప్పి పొడిచే గుణాలు కూడా ఉండకూడదు, గుర్తు చేసుకోండి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ జీవితం జీవిస్తే దేవుడు ఉన్నాడు శిక్షించడానికి. మనుషులు ఏం శిక్షిస్తారు? ఒక్క హేళనగా చేసి యూట్యూబ్ చేసే వాళ్ళను ఒక్క చీపుగా, ఎంత చీపుగా అంటే అసలు అంత చీపుగా చూస్తున్నారు. ఏం మాయ రోగం రా మీకు అందరికి? ఏమొస్తుంది? మీకు దమ్ముంటే ఇన్ని వేల లక్షల మంది ఉన్నారు, ఎవరు మన చుట్టాలు. మీరే సబ్స్క్రైబ్ చేసి మీరే ఒక లైక్ కొట్టండి చాలు, వాళ్ళు బాగుపడతారు. అది చేసింది లేదు, దెబ్బి పొడచడానికి అట్టుంది ఇట్టుంది, ఇట చేస్తుంది అట చేస్తుంది. మా ఇష్టం అది, ఎవరిష్టం వాళ్ళది. నీకు నచ్చితే ఉండు చూడు, నచ్చకపోతే నా ఛానల్ స్కిప్ చేయి. నా ఛానల్ చూడొద్దు, అసలు నాకు చెప్పొద్దు, నాతో మాట్లాడొద్దు, మా దగ్గర రావద్దు, మేము మీ దగ్గరికి రాము. అంతే. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీ ఇష్టం వచ్చినట్టు పడాలంటే అసలు ఎవరు పడడానికి సిద్ధంగా లేరు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. యూట్యూబర్స్ అంటే వాళ్ళు ఎలాగైనా బతకగలరనే దమ్ము ధైర్యం నేనే చెప్పగలను, అందులో ఎవరు వద్దు. మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలా. కంపల్సరీగా సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు వాగుద్దండి. వాగినారనుకో ఈసారి యూట్యూబర్స్ అంటే హేళన చేసినారనుకే మూతి పళ్ళు రాలగొట్టు ఒక్కొక్కరికి చెప్తున్నా. యూట్యూబర్స్ వస్తే వీడియోలు తీస్తారు, మేము పడతాం. ఏం అదేమన్నా వ్యభిచారమా? మీరు పడితే ఏమన్నా పెద్ద ఐశ్వర్యరా? ఇలా మీరు కనపడితే ఏమవుతుంది? ఓవరాక్షన్ చేస్తారు అందరూ. ఓవరాక్షన్ ఉండదు, ఓవరాక్షన్ కొడుకులు. అతి టెంపరేషమే కానీ ఒక్కరిని సపోర్ట్ చేయడానికి చేత కన్నప్పుడు మూసుకొని ఉండాలా. అంతే నా దృష్టిలో. నన్ను మంచి అనొద్దు, నన్ను చెడు అనొద్దు. అసలు నా గురించి ఆలోచించడం కనిపెట్టండి. మీ పని మీరు చేసుకొని మీ చక్కగా బతకండి, అంతే. సబ్స్క్రైబర్కు మరి ముఖ్యంగా చెప్తున్నాను, మీ పని మీరు చేసుకొని చక్కగా బతకండి. మీ పుచ్చు మీరు చూసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం, నేను అది చెప్తా. ఓకేనా? ఒకరిని ఏళ్ళు ఎత్తి చూపించొద్దు. ఒకరికి వెళ్ళి ఏళ్ళు ఎత్తి చూపిస్తేప్పుడు మనకెళ్ళి ఎన్ని ఏళ్ళు ఉన్నాయో చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? బాయ్.